ఈరోజు అయితే మా ఆయన చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాము. ఒక క్వశ్చన్ అడిగి మా ఆయన్ని కన్ఫ్యూజ్ చేద్దాం పదండి. ఈ 4 పదాలని ఈ 7 బాక్సెస్లో రాయాలి. మా ఆయన ఎలా రాస్తారో చూద్దామా? పదండి. చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. ఏం లేదు, ఈరోజు పని అయిపోయింది. అవునా? నీకు ఇంకా టైం కాలేదా? సరే, నేను క్వశ్చన్ అడుగుతా, అది ఆన్సర్ చేయి. ఏంది క్వశ్చన్? ఈ 4 పదాలను ఈ 7 బాక్సెస్లో రాయాలి. 4 పదాలు 7 బాక్సులు. ఎస్. ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క పదం రాసిందా అయిపోయిందా? రాముడు. అది రాయ్, ఎనీ లాంగ్వేజ్. అంతే కదా? రాంగ్. ఎందుకు రాంగ్ అవుతుంది? అవును. నేను ఎలా రాసానో ఆ పదం అలాగే రావాలా? నేను ఎట్లా తప్పు అవుతుంది? ఇంకా నీదే తప్పు. ఇది కరెక్ట్ కాదు, తప్పు. ఇది కరెక్ట్. నన్ను చెప్పని. ఇదేం ఇప్పుడు మనం ఓకే క్యాజువల్ చేస్తున్నామా, వీడియో తీస్తున్నావా? ఓకే, వాళ్ళని అడుగుదాం. రా ము డు బి మూడు సీత గీత ఇవన్నీ కలిపి పైన ఉన్నాయి. నువ్వు చెప్పిన దాంట్లో ఏంది? డాష్ అంటారు దీన్ని. గీత అని తెలుగులో అనొచ్చేమో. నువ్వు ఏ భాషలో అన్నా అన్నావు, ఆ భాషలో అంటే డాష్ అవుతుంది. ఇది ఎట్లా రైట్ అవుతుంది చెప్పు? 3 నేను చెప్తా ఇది 3 అంటారు అంటే ఇంగ్లీష్ లో నెంబర్ ఏమవుతుంది? నెంబర్స్ నువ్వు చెప్పింది ఏ భాషలో రాసుకున్నావు, ఇది నెంబర్స్ కదా. నేను రాయమని చెప్పిన పలకమని నేను చెప్పలా. ఇప్పుడు మాట్లాడు, చెప్పు చెప్పు నువ్వే. నేను చెప్పినా కదా, నేను రాసిండేది కరెక్ట్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు బాగా చూడండి, నేను రాసిందే కరెక్ట్ అని నాకు లైక్ చేయండి. మీరు కామెంట్ బాక్స్ లో టెక్స్ట్ చేయండి, నేను మీకు గివ్ అవే ఇస్తాను. అర్థమైందా? ఓకే, ఒక ఛాలెంజ్ పెట్టుకుందామా? ఛాలెంజ్. నాది కరెక్ట్ అయితే, నేను రాసిన ఆన్సర్ కరెక్ట్ అయితే మీరు ఏమి ఇస్తారు నాకు? నేను చెప్తున్నా కదా, మీది కరెక్ట్ అని వాళ్ళు నాకు ఆన్సర్ చేయమని చెప్పు, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. నువ్వు అడిగింది నేను గిఫ్ట్ ఇస్తాను. ఛాలెంజ్. ఛాలెంజ్.